ఒక్క ముక్కతో బొక్కలోకి కారుమూరి. విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ 2019-24 మధ్య జరిగింది అని చెప్పేసి సిట్టు ఏదైతే దర్యాప్తు చేస్తూ ఉన్న క్రమంలో ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయింది. మనం ఆల్రెడీ చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అది నిజమే అని అన్నప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. సో దీనికి సంబంధించింది ఇటీవల కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, ఆయన కారుమూరి కీర్తి అతని కోడలు ఆవిడ కూడా ఉంది అని చెప్పేసి ఈ క్రమంలో వారికి నోటీసులు వచ్చినాయి. అరెస్ట్ కాబడ్డారు ఎవరు, కారుమూరి సునీల్. ఇక కారుమూరి నాగేశ్వరరావుదే తర్వాత వంతు అని చెప్పేసి అన్న తరుణంలో ఈరోజు ఆయన్ని మరి అదుపులోకి ఇంకా తీసుకోలేదు, తీసుకుంటారు అని చెప్పేసి అయితే సమాచారం. ఇంతకీ ఏమిటి అంత కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటి అంటే, మొన్న ఏదైతే రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి బెవరేజెస్ మాజీ ఎండి వాళ్ళని అదుపులోకి తీసుకుందో ఈడీ, అదే సమయంలో తనిఖీలు చేశారు. ఆ తనిఖీలు చేసినప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో కొన్ని పరికరాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్లు, మొబైల్లు ఇవన్నీ కూడా. వీటిల్లో హవాలాకి సంబంధించి ఒక నోటు ముక్క మామూలుగా ఉంటుంది కదా, కరెన్సీ నోటు, ఆ ముక్క ఎవరికో పంపించినట్టు ఆ మొబైల్లో వాళ్ళకి ఆధారం లభించింది. సో సాధారణంగా హవాలా అనగానే మనం సినిమాలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు అంతెందుకు ఇటీవల పుష్ప వచ్చింది కదా, పుష్ప 2 దేంట్లోనే ఉంది. ఒక హాఫ్ కరెన్సీ నోట్ తీసుకెళ్ళిస్తే దాన్ని ఆ షేడ్జీ మొత్తం టాలీ చేస్తూ వస్తారు కదా. సో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా కోట్లల్లో ఉంటాయి కదా. సో ఎలా పడితే అలా క్యారీ చేయలేరు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు, హవాలా రూపంలో ఈ డబ్బు అనేవి అక్కడికక్కడికి చేరవేసుకుంటూ ఉంటారు. సో అది ఇప్పుడు బయటపడింది. అది కూడా ఈడీ చేతికి దొరికింది. దొరికిన తరుణంలో ఇప్పుడు దాన్ని తీసుకొని సో అది ఎవరి నెంబర్కి పంపించారు, ఇది చాలా కీలకం. ఎవరి నెంబర్కి పంపించారు అని చెప్పేసి దాన్ని ట్రేస్ అవుట్ చేసి ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత ఇది ఎక్కడితో ఆగుతుందా? ఖచ్చితంగా ఆగదు. అసలు ఆ వ్యక్తి ఎవరు, మరి ఎందుకు ఈ మొక్క పంపించారు, ఏమిటి, ఎంత అమౌంట్కి సంబంధించిన వ్యవహారం, ఇదంతా కూడా వీళ్ళేంటి ఆ 3,500 కోట్లు ఏదైతే ఈ మనీకి సంబంధించింది అది కూడా ముడుపులు, కేవలం ముడుపులు మాత్రమే. అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి సుమారుగా 400 కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత ఏంటి, యాక్చువల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్కి కిలోమీటర్కి 13 రూపాయల చొప్పున ఉంటే దాన్ని ఉన్నటువంటి 34 రూపాయలు, 35 రూపాయల సబ్జెక్టు కరెక్షన్ ఆ రకంగా వీళ్ళు పెంచేశారు. 34 రూపాయలు అనుకుంటా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, 21 రూపాయి దాన్ని ఎడిషనల్గా పెంచేసి ఆ రకంగా చేసుకున్నారు. ఎందుకంటే అంత మనవాళ్లే కదా, సిగ్మా లాజిస్టిక్స్ అనే పేరు మీద అటు నుంచి వీళ్ళు తీసుకొని ఈ రకంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా కోట్ల రూపాయలు దండుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చాయి. సో ఇప్పుడు ఈ హవాలా రూపంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎంత, ఏంటి, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో చివరికి అది ఎక్కడికి వెళ్ళింది, సో అదంతా కూడా కూకటి వేళతో సహా మొత్తం ఖచ్చితంగా ఈడీ అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదండి. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిందంతా కూడా కూకటి వేళతో సహా బయటికి తీస్తారు. మరి వీళ్ళు అప్పుడు ఆ సమయంలో అధికారంలో ఉన్న సమయంలో ఇంక ఎలా వ్యవహరించారు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. ఇదే కారుమూరి నాగేశ్వరరావు అప్పుడు ఏదో మొత్తానికి సంథింగ్ ఒక తుఫాన్ లాగా ఏదో వచ్చినప్పుడు గింజలు అవన్నీ తడిసిపోయినాయి, మా పంట అంతా తడిసిపోయింది అని చెప్పేసి అంటే ఓ పదం అన్నాడు, అదే రైతులను ఉద్దేశించి. అప్పటి నుంచి బాగా ఫేమస్ అయిపోయాడు. ఏదో ఎర్రిపాప ఏదో అన్నాడు, నా గింజలకు మొలకలు వచ్చేసినాయి అని అంటే దానికి నన్నేం చేయమంటావు ఎర్రిపాప ఏదో అన్నాడు. అప్పటి నుంచి ఆయన్ని మామూలుగా ఏరిపాప అంట చాలామంది ట్రోల్స్ చేసుకుంటూ ఉంటారు. సరే, ఒక మంత్రి, ఏదేమైనా మాజీ మంత్రి, ఆ విషయాలు పక్కన పెడితే ఏమాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడిన అంశాలు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజాధనం. వేరే అంశాలంటే పోనీ న్యాచురల్ రిసోర్సెస్ లాగా ఒక ఇసుకో లేకపోతే మైన్సో ఇట్లాంటివి అయితే ఓకే. కానీ ఈ వైన్స్, ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఏంటి, సామాన్యులకి సంబంధించిన వ్యవహారం, సామాన్య ఆరోగ్య స్థితిగతులు, వాళ్ళ కుటుంబాలను శిథిలం చేసేసిన ఈ మద్యం. అటువంటి మద్యం మామూలుగానే అనారోగ్యంకి కారణం అవుతుంది అని చెప్పేసి మామూలుగానే డైరెక్ట్ చెప్తారు కదా, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ఇట్లా ఉంటుంది. అటువంటిది వీళ్ళు ఇంకా ఆ కల్తీ మద్యం లేకపోతే కంప్లీట్గా ఆ స్పిరిట్ అలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లకి వీళ్ళు అదేమంటే ప్రభుత్వమే తీసుకుందని చెప్పేసి అని మామూలుగా నాణ్యమైన మద్యం అనేది ప్రక్కకు పోయి ఈ కల్తీ మద్యాన్ని బ్రహ్మాండంగా ఆ మద్యం ప్రియులతో తాగించి చివరికి వాళ్ళ కుటుంబాలు శిథిలం అయిపోయేలాగా చేశారు. మరి దీనికి కారణం ఏకంగా ప్రభుత్వమే అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఇంకెక్కడైనా ఉంటాయా?
అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి, 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తా, ఆ తర్వాతే ఓటు అడుగుతా అన్నారు. అది పరిస్థితి. సో ఇప్పుడు తవ్వే కొద్దికి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఏమేమి జరిగినాయి ఏంటి అని చెప్పేసి వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు వంతు వచ్చింది. సో ఇప్పుడు ఆయన్ని ఈడీ విచారణ పిలిస్తే ఇంకెంతమంది పేర్లు వస్తాయి. ప్రతిసారి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నప్పుడల్లా కూడా ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారి దాకా వచ్చేసింది, ఇంకేముంది, తాడేపల్లి గేటును తాకపోతుంది అని చెప్పేసి అని ఇప్పుడు కాదు అప్పుడు కాదు, గత కొన్ని నెలలుగా ఇదే తంతు జరుగుతూ ఉంది. మరి ఈసారి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళుతుందా, లేకపోతే ఇంకా వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా, ఉంటే ఎవరెవరిది ఉంది, ఎన్ని కోట్ల కుంభకోణం ఉంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటపడాలి. అది బయటపడితే ఇక అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఎటువంటి స్కాము జరగలేదు అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు స్టాండ్ మారిపోయింది. ఇప్పుడు వేరే వేరే ఇష్యూస్ తీసుకొచ్చేసి డైవర్ట్ చేసేసి ఇప్పుడు అంతెందుకు, గత వారం రోజులుగా ఈ సాయికృష్ణ అలాగే వర్సెస్ సిఐ నాగరాజు ఈ ఎపిసోడే తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఈ ఈడీ ఎంటర్ అయింది, ఈ లిక్కర్ కుంభకోణం మీద ఎక్కడ ఎవరు మాట్లాడతలేదు చూడండి. సో అందు గురించే ఇది ఖచ్చితంగా మామూలుగా ఉండదు. ఒకవేళ టెంటేటివ్గా ఇప్పుడు వేరే టాపిక్లు హైలైట్ అయినా ఇవాళ కాదు రేపు కాకపోతే ఎల్లుండి ఈ ఈడీ విచారణకు సంబంధించి మద్యం కుంభకోణం అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబడతారు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు. ఇందులో రాజకీయ కక్షపూరితంగా చేశారు, లేకపోతే ఇంక కావాలని కుట్ర చేశారు అనడానికి ఆస్కారం లేదు. పోనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అక్కడ ఎంటర్ అయింది ఈడీ. పోనీ అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, కక్షపూరితంగా చేస్తుంది అని చెప్పేసి అనే తరహాలో కేంద్ర ప్రభుత్వాన్ని అనగలడా, అంత ప్రశ్నించగల కెపాసిటీ ఉందా వైసీపీ నాయకులకి అంటే అది $1 మిలియన్ ప్రశ్నే. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏ రోజు కూడా బీజేపీని కానీ కేంద్రంలో ఉన్న పెద్దలను కానీ ఒక్క మాట కూడా ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఉచ్చరించరు. కేవలం టీడీపీ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరు తప్ప, లేకపోతే రెడ్ బుక్ అయితే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయడం, ఎప్పుడో తీసుకెళ్ళి లోపల పెట్టేసేవాళ్ళు కదా. అలా చేయాలనుకుంటే చాలామంది ఉండేవాళ్ళు, జైలు నిండిపోయాయి కూడా మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు తలెత్తిన క్రమంలో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన ఎపిసోడ్ ఏ మేరకు ఉండబోతుంది ఏంటి, మరి దాన్ని ఏమైనా డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉందా? వైసీపీ నాయకులు అంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం పైన కానీ ఇటీవల కాలంలో ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టారా? అది పెట్టలేదే. రాజకేశ్వరరెడ్డి అరెస్ట్గా ఈడీ అదుపులోకి తీసుకున్నప్పుడు కానీ, వాసుదేవరెడ్డిని తీసుకున్నప్పుడు కానీ, ఇప్పుడు తాజాగా కారుమూరి నాగేశ్వరరావుకి ఇచ్చిన నోటీసుల పట్ల కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడు దాని గురించి లేవనెత్తట్లేదు, దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం కూడా చేయట్లా. అంటే క్లియర్ కట్గా వాళ్ళకే తెలిసిపోయింది, ఇక మనం మాట్లాడటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, దొరికిపోయాం రెడ్ హ్యాండెడ్గా అనే భావన అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మరి ఈ నేపథ్యంలో కారుమూరి నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? మరి ఇక్కడ ఈడీ ఎంటర్ అయింది అంటే ఈ చిన్న జైలు చెంచలు కూడా, లేకపోతే వేరే జైళ్ళు, రాష్ట్రంలో ఉన్న జైళ్ళు కాదు, డైరెక్ట్ తిహార్ జైల్లో ఉంటాయి. ఎందుకంటే మనం గతంలో చూసాం కదా, ప్రీవియస్ ట్రాక్ రికార్డులో కూడా ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సిసోడియా కావచ్చు, అలాగే కల్వకుంట్ల కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ చేశారు, ఆ శిక్ష అంతా అనిపించింది తిహార్ జైలే. సో ఈడీ గనక ఒకసారి ఆధారాలతో సహా చూపించి కోర్టులో ప్రవేశపెడితే బ్రహ్మాండంగా అక్కడ దోషులుగా కనుక నిరూపించగలిగితే ఆటోమేటిక్గా తిహార్ జైల్లో శిక్ష పడటం ఖాయం అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మరి చూడాలి, ఈ తిహార్ జైలుకి వెళ్ళే వాళ్ళలో ఎంతమంది ఉంటారు, ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? తిహార్ జైలుకి వెళ్ళే బ్యాచ్లు ఎవరెవరి పేర్లు ఉంటాయి అని భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.